హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని యాత్ర చేశాను. అయితే ఉజ్జయినిలో తెలుగు భాష అసలు ఉండదు, అంతా హిందీ భాషే. అసలు మనకు తెలుగు మాట్లాడేవారు ఎవరు కనపడరు. కానీ మనకు తెలుగు భాష ఉండే ఒక్క సత్రం ఉంది, అదే ఆంధ్ర సత్రం. ఈ సత్రంలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. వాళ్ళు మనకి తెలుగులోనే మాట్లాడతారు. మనకి ఏమన్నా సహాయం కావాలన్నా చెప్తారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా వాళ్ళ సహాయం మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండవు, అందరు చెప్తారు మనకి. అయితే సత్రంలో ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంత్రం మళ్ళీ టిఫిన్ ఉంటుంది. ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, మామూలు రూమ్స్ కూడా ఉన్నాయి. అయితే మామూలు రూమ్ వచ్చి 500 రూపాయలు తీసుకుంటారు మనకి 24 గంటలకి. మనం ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి సుమారు 100 మీటర్లు వెళ్తే మనకి సత్రం అనేది కనపడుతుంది. అంటే కొంచెం సందులో ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్ళి చూడాలి. ఇంకో విషయం ఏంటంటే, దీనికి బస్ స్టాండ్ కూడా ఎదురుగా ఆపోజిట్ సందులోనే బస్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ మనం బస్కి ఎక్కడన్నా ఓంకారేశ్వర వెళ్ళాలన్నా, ఇంకేదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా మన బస్సు కూడా ఉపయోగపడుద్ది. అయితే తెలుగు అన్నది మాట్లాడరు, అంతా ఓన్లీ ఇంగ్లీష్, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఈ సత్రం ఫోన్ నెంబర్ కూడా మీకు లింక్లో ఇస్తాను, నేను ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.